హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం ఈ యొక్క స్థాపత్యవేద ధర్మంతో ఒక ఫామ్ హౌస్ నిర్మాణం 2 బెడ్రూమ్తో పాటుగా అడిషనల్గా ఒక మెడిటేషన్కి కానీ లేదంటే ఒక యోగా చేసుకోవడానికి కానీ ఒక స్టడీ రూమ్ అనమాట. యాక్చువల్గా దీన్ని మనం ఒక 2.5 బెడ్రూమ్ అని చెప్పచ్చు. ఈ మధ్య మెట్రో నగరాల్లో ఈ యొక్క సంస్కృతి విపరీతంగా విస్తృతంగా ముందుకు వెళ్తుందన్నమాట. అంటే కనీసం 600-700 గజాల దగ్గర నుంచి 1500 గజాల వరకు ఉన్న ఫామ్ ల్యాండ్‌నే ఒక లేఅవుట్ కింద అభివృద్ధి పరిచి, వారికి ఒక వీకెండ్స్ వారి ఫ్యామిలీతో గడపడానికి, అంటే ఈ యొక్క 5 రోజులు వారి యొక్క పని సంస్కృతిలో, పనిలో భాగంగా ఒక రొటీన్‌గా జరిగిన లైఫ్‌కి భిన్నంగా ఆ 2 రోజులు ఫ్యామిలీస్‌తో చక్కగా గడపడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఫామ్ హౌస్‌లనేవి ఈ మధ్య హైదరాబాద్ మహానగరంలో మనం చూడడం అనేది జరిగిందండి. సో, ఆ రకంగా ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ధర్మబద్ధంగా ఈ యొక్క కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్ అన్నమాట. అంటే ఆ యొక్క స్పేస్‌లో కూర్చొని, ఆ యొక్క స్పేస్‌లో ఉండడం ద్వారా మనం హీల్ అవ్వడం అన్నమాట. మన యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఆఫ్ అవర్ ఆత్మ అనే దాన్ని మనం ఒక ఉన్నతమైన లెవెల్‌కి తీసుకెళ్లే విధంగా ఆ యొక్క స్పేస్ ద్వారా ప్రోగ్రామ్ చేసినటువంటి ఆ యొక్క ఇంటిలో కూర్చోవడం ద్వారా ఒక మనశ్శాంతిని, ఆనందాన్ని పొందుతూ మన యొక్క డెస్టినీ అనేది తెలుసుకోవడం. ఈ రకంగా మనం ఒక హైదరాబాద్ మహానగరంలో ఒక శంకరపల్లిలోని ఒక విల్లాలో ఒక ఇటువంటి వాతావరణంలో డిజైన్ అనేది మనల్ని అప్రోచ్ అయ్యారు. పూర్తి స్థాయిలో మనని మన ధర్మాన్ని నమ్మినప్పుడు ఎంత బెస్ట్‌గా, ఎంత కాంపాక్ట్‌గా మనం ఒక పిచ్డ్ రూఫ్‌తో కేరళాన్ స్టైల్‌లో ఈ యొక్క ఫార్మ్ హౌస్‌ని, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫార్మ్ హౌస్, కనీసం ఒక 350, 400 గజాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇందులో మన వాస్తు అంటే మనందరం పలానా ఫేసింగ్ మంచిది, పలానా ఫేసింగ్‌కి పలానా చోట నడకలు మంచివి, అందులో యాక్టివిటీస్ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ బిల్డింగ్ ఇట్‌సెల్ఫ్ ఇది కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్ అండి. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి అనుకూలంగా ఆ ఇంటి లోపల స్పేస్‌ని కాలిక్యులేట్ చేసి, ఆ యొక్క స్పేస్‌లో ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక క్వాలిటీని పెట్టడం ద్వారా, ఆ ఇంట్లో ఉన్న మెంబర్స్‌కి చాలా ఎక్కువ పాజిటివ్‌గా అనుకూలతలు ఇచ్చే విధంగా ఈ యొక్క ఇంటిని సనాతన వాస్తు ధర్మం అయినటువంటి స్థాపత్య వేదం ద్వారా, ఆయాది గణితం చేయడం ద్వారా స్పెసిఫిక్‌గా కొన్ని నిర్దిష్టమైనటువంటి కొలతలతో ఆ ఇంటిని నిర్మించడం ఒక్కటే కాదు, అదొక 3 డైమెన్షనల్‌గా కూడా అది వాల్యూమెట్రిక్ స్పేస్‌ని ఎంత ఎత్తు ఉండాలి, పిచ్డ్ రూఫ్స్ ఏ రకంగా ఉండాలి, అంతా ఒక ప్రోగ్రామ్ చేసినటువంటి ఇంటిని ఇక్కడ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మిత్రులారా. అంటే ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్‌కి కూడా ఒక గ్రామర్ అనేది ఉంటుంది. ఆ యొక్క గ్రామర్‌కి కూడా ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే రమ్యం, భోగం, సుఖదర్శనం. ఈ రమ్యం, భోగం, సుఖదర్శనం అనేటటువంటి యొక్క 3 రూల్స్‌ని ఇక్కడ మనం ఈ యొక్క డిజైన్‌లో ఏ రకంగా మనం చేశాము అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటాం మిత్రులారా. సో, ఇందులో మనం ఫస్ట్ ఈ యొక్క డిజైన్ ఒక అవుట్‌లుక్ అనేది మనం చూద్దాం మిత్రులారా. ఇల్లు అనేది మనం తీసుకునేటప్పుడు ఒక టాప్ వ్యూలో ఈ రకంగా ఒక మంచి పిచ్డ్ రూఫ్స్‌తో ఒక 2 లెవెల్ పిచ్డ్ రూఫ్ కూడా 2 లెవెల్ యొక్క హైట్‌లో ఉంటుందన్నమాట. ఉంటూ చక్కని పోర్చ్‌తో ఒక తూర్పు సింహద్వారంతో దిక్కులకు సరిపెట్టబడి తీసుకున్న ఈ యొక్క నమూనా మనం తీసుకునేటప్పుడు ఒక తూర్పు ఫేసింగ్ ఉన్న ఇంటికి ఏ రకంగా సింహద్వారం ఉండాలి అనే చోట అక్కడ పెడుతూ ఈ రకంగా మనం ఇంటిని చూసినప్పుడు మనం ఇప్పుడు ఆగ్నేయంగా చూస్తున్నాం మిత్రులారా. ఆగ్నేయంగా చూస్తూ అదే రకంగా మనం ఇది ఒక నైరుతి భాగం అన్నమాట. ఇక్కడ మనకు ఈ 2 ఎక్స్‌టెన్షన్స్ లాగా కనపడుతున్నవి 2 అటాచ్డ్ టాయిలెట్స్ అన్నమాట. అంటే వాష్‌రూమ్స్ అన్నమాట. అంటే ఇంటి అంతర్భాగంలో ఈ యొక్క వాష్‌రూమ్స్ అనేవి లేకుండా బై డెఫినిషన్ ఇంటి బయటకు ఉన్నట్టన్నమాట. దాన్ని ఇంటి లోపల నుంచి యాక్సెస్ చేసేటటువంటి ఒక విధానం అనేది స్థాపత్యవేద ధర్మంలో ఉన్నదన్నమాట.
సో ఆ రకంగా చక్కగా వాటికి ఒక బ్యూటిఫుల్గా ఒక ఫస్ట్ లెవెల్ పిక్చర్ రూఫ్స్ ఇచ్చుకుంటూ ఈ రకంగా మనం చూసినప్పుడు మెయిన్ డోర్కి ఆపోజిట్గా ఇక్కడ మెయిన్ డోర్కి ఆపోజిట్గా మనకి ఒక బ్యాక్ డోర్ అనేది పెడుతూ ఈ యొక్క బ్యాక్ డోర్ నుంచి బ్యాక్ యార్డ్కి వచ్చే విధంగా చేస్తూ ఇది మన వాయువ్య కోణం అన్నమాట. వాయువ్య కోణంలోంచి ఇది ఒక బెడ్రూమ్ సంబంధించి ఈ బెడ్రూమ్స్ తీసుకున్నప్పుడు కూడా 2 బెడ్రూమ్స్కి ఒక రకమైన క్రాస్ వెంటిలేషన్ ఇచ్చాము మిత్రులారా. సో ఈ రకంగా ఒక నార్త్ ఈస్ట్ లివింగ్ రూమ్గా ఇచ్చుకుంటూ ఇది మిత్రులారా యాక్చువల్గా ఇంటి యొక్క మెయిన్ ఇదన్నమాట. సో దీన్ని మనము ఒక స్పేసెస్ ఫర్నిచర్ అన్నీ లేకుండా చేసినప్పుడు చక్కగా ఈ రకంగా మనం ఒక ఫాయర్ చక్కగా ఒక లివింగ్ రూమ్, కిచెన్ కమ్ డైనింగ్, సౌత్ వెస్ట్ బెడ్రూమ్, నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అండ్ ఒక హాఫ్ బెడ్రూమ్ లాంటిది ఒక స్పేస్ అనమాట. ఐదర్ యోగాకి కానీ, మెడిటేషన్ కానీ, స్టడీకి కానీ. అదే రకంగా ఈ రెస్ట్ రూమ్ 1 అనేది ఒక సౌత్ వెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా, రెస్ట్ రూమ్ 2 అనేది ఒక నార్త్ వెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్గా, ఒక బ్యాక్ డోర్ బయట పెట్టి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక బెడ్రూమ్స్. అంటే చాలా ఎంత కనీస కొలతలు ఉండాలో అంత కనీస కొలతలు ఆ రకంగా తీసుకున్నప్పుడు 1480 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. ఇది మొత్తం ఓవరాల్గా మనం చూసినప్పుడు అనమాట. ఇందులో ఒక ఫర్నిచర్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసినప్పుడు మిత్రులారా, మనం ఒక కొలతలు అనేవి మనం తీసుకున్నాం మిత్రులారా. ఆ కొలతలు అనేవి మీరు చూసుకునేటప్పుడు ముందుగా మనం ఈ యొక్క ఓవరాల్గా ఒక ఫర్నిచర్ అనేది వేస్తే ఏ రకంగా ఉంటుంది. ఇది చక్కని పోర్చ్ మిత్రులారా. ఈ యొక్క చక్కని పోర్చ్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఫాయర్, లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు కిచెన్ కమ్ డైనింగ్, రైట్ సైడ్ అనేది ఒక లివింగ్ రూమ్. దిస్ టోటల్లీ ఈ డిజైన్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది కస్టమర్ నుంచి తెలుసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా మా జూనియర్ కోటేశ్వరరావు గారు చక్కగా మనస్సుకు హత్తుకునే విధంగా క్లయింట్ యొక్క అవసరాలు తెలుసుకొని తను డెరైవ్ చేశాడనమాట. సో చాలా చక్కగా క్లయింట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కిటికీలు కూడా ఏదో ఒక 3.5, 2.5 అడుగులు ఎత్తు నుంచి కాకుండా కింద లో లెవెల్ నుంచి 1 ఫీట్ దగ్గర నుంచే ఒక ఫిక్స్డ్ యూపీవీసీ డోర్స్ తీసుకోవడం ద్వారా అక్కడ ఇండోర్ మొక్కలు పెట్టుకుంటాను అనేటటువంటి ఆయన ఆకాంక్షను మనం ఇక్కడ ప్రతిబింబించాం మిత్రులారా. సో ఈ రకంగా చక్కగా ఈ రకంగా వచ్చిన తర్వాత సౌత్ వెస్ట్ బెడ్రూమ్కి ఈ రకంగా నడకలు, అదే రకంగా నార్త్ వెస్ట్ బెడ్రూమ్కి ఈ రకంగా నడకలు. ఇక్కడ ఒక వ్యక్తిగతమైన గోప్యత అనేది ఒక డిజైన్లో ఇచ్చాం. గెస్ట్కి పర్టికులర్గా ఈ యొక్క బెడ్రూమ్స్ కనపడకుండా, అదే రకంగా ఒక మెడిటేషన్ ఏదైనా చేసుకోవడానికి ఈ యొక్క రూమ్ అనేది మనం తీసుకున్నాం మిత్రులారా. సో అదే రకంగా మనం ఒక ఫుల్ ఫర్నిష్డ్ వేసిన తర్వాత బెడ్ ఓరియంటేషన్ ఎలా ఉండాలి, కిటికీలు ఎలా ఉండాలి, ఒక ఫర్నిచర్ పెట్టుకుంటే దాన్ని ఎక్కడ పెట్టుకోవచ్చు, అదే రకంగా మన బెడ్రూమ్లోంచి యాక్సెస్ చేసినప్పుడు ఈ యొక్క టాయిలెట్స్ కానీ, ఈ యొక్క షవర్ కానీ, ఈ యొక్క యూనిట్స్ని ఎక్కడ పెట్టుకోవచ్చు. అదే రకంగా గెస్ట్కి సంబంధించి ఒక టాయిలెట్ అనమాట, ఒక వాష్ ఏరియా బయట నుంచి వాడుకునే విధంగా. అదేవిధంగా ఇది మనకి వాయువ్యలో ఉన్న బెడ్రూమ్కి ఏ రకంగా ఒక ఎక్స్టెన్షన్లో ఒక టాయిలెట్ తీసుకొని మనం చేశాము. సో ఈ రకంగా మేము ఇచ్చేటటువంటి ఒక డిజైన్ ఎలా ఉంటుందంటే, ఏదో ఒక ఆటోకాడ్ ఫైల్ తీసుకొని లేదంటే ఒక 2 డైమెన్షనల్లో కాకుండా ఒక 3 డైమెన్షనల్గా ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క స్పేసెస్ని, ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు స్పందించాలని, ఆ మేనిఫెస్టేషన్ వారు చూడగలగాలి. చూసినప్పుడు మాత్రమే ఒక పరిపూర్ణత వస్తుంది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి రకరకాలుగా డిజైన్ మీద డౌట్స్ రావాలి. సో ఈ రకంగా మనం ఒక 3 డైమెన్షనల్గా డిజైన్ చేయడం అనేది మా బాధ్యత. ఇది కేవలం మేము ఒక 30,000 రూపాయలు తీసుకొని కనీసము ఒక 2 నెలల పాటు ఒక 2-3 వర్షన్స్ చేసిన తర్వాత ఆ క్లయింట్ ఫైన్ ట్యూన్ చేయించుకున్నారండి ఈ యొక్క ఇది తీసుకునేటప్పుడు. సో దీన్ని మనం ఒక కొలతలు ఏ రకంగా ఉంటుంది అంటే ఏ రకమైనటువంటి కొలతలు తీసుకున్నాం అనేది ఇక్కడ నేను తెలియపరుస్తున్నాను మిత్రులారా. సో యావరేజ్ మీద 11.4 అలాగే 12.5 యొక్క ఫాయర్ అనేది వచ్చింది మిత్రులారా. అదే రకంగా లోపలికి వచ్చిన తర్వాత అంటే అది పోర్చు,
ఇది యాక్చువల్గా ఫాయర్ అన్నమాట. ఈ యొక్క ఫాయర్ మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, పూర్తిగా ఈ యొక్క గోడ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనం తీసుకునేటప్పుడు దగ్గర 19.5 వచ్చింది. అదే రకంగా ఇక్కడ మనం కొలతలు తీసుకునేటప్పుడు 11:10 అంటే 12 వచ్చింది మిత్రులారా. అదేవిధంగా ఒక లివింగ్ రూమ్ స్పేస్ అనేది మనకి డివైడ్ చేసాం మిత్రులారా. ఈ యొక్క లివింగ్ రూమ్ స్పేస్ మనం తీసుకునేటప్పుడు దగ్గర 11.5 ఇంటూ 15.4 అన్నమాట. సేమ్ ఏ కొలతలు అంటే ఎంత కనీస మినిమంగా ఎంత కొలతలు కావాలి, సేమ్ 11.9 ఇంటూ మనం ఇక్కడ ఫర్నిచర్ అది ఉంది కాబట్టి తగ్గించాలి 15.4. సో ఈ రకంగా ఈ కొలతలు అనేది మన ఆగ్నేయం పక్కగా, ఈశాన్యం పక్కగా, అదే రకంగా ఈస్ట్ జోన్ ప్లస్ బ్రహ్మస్థానం 2 కలపగా ఒక ఫాయర్ లాంటిది డెవలప్ చేసాం మిత్రులారా. అదే రకంగా మనం ఒక సౌత్ వెస్ట్ బెడ్రూమ్కి అనేది వచ్చినప్పుడు ఎంత చక్కగా ఆ యొక్క కొలతలు మనం తీసుకున్నాం అనేది చూడండి. అంటే కనీస కొలతలు అన్నమాట. సో 11.5 ఇంటూ 12.2 సేమ్ అదే విధంగా 11.5 ఇంటూ మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి మిత్రులారా. తీసుకున్నప్పుడు 12.2 అంటే ఒక కంఫర్టబుల్గా కనీసం ఒక బెడ్రూమ్ కావాల్సిన కొలతలు మనం తీసుకున్నాం. అదే రకంగా మనకి ఇది ఒక స్టడీ రూమ్ అవ్వచ్చు, ఒక గెస్ట్ రూమ్ అవ్వచ్చు, ఒక యోగా రూమ్ అవ్వచ్చు, ఒక మెడిటేషన్ చేసే రూమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్ యు నేమ్ ఇట్, ఒక చిన్న బెడ్రూమ్ అనమాట. 8 ఇంచు 11.5. అదే రకంగా ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక వాష్రూమ్ కావాల్సినటువంటి కొలతలు మనం చూసినప్పుడు ఒకసారి మీరు చూడండి మిత్రులారా. దగ్గర 8-11 అనుకున్నట్టు 9 అడుగులు నిక్కచ్చిగా లోపల వచ్చింది మిత్రులారా. అదే రకంగా 9 ఇంటూ 7.5 చాలా చక్కని కొలతలు. ఎక్కడైనా చూస్తే ఒక 4-8 కొలతలే ఇస్తారు. మనం ఈ యొక్క ఆయాది ధర్మం నుంచి వీటిని మనం డిరైవ్ చేయడమే కాకుండా ప్రాపర్గా వాటిని మనము అక్కడ ఉన్నటువంటి ఫంక్షనాలిటీకి అనుకూలంగా ఆ గెస్ట్ ఏదైతే కోరుకున్నారో నాకు ఈ కొలతలు రావాలి అన్నదానికి ఈ యొక్క కొలతలు మనం తీసుకొని చేసాము. ఇట్లా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే పశ్చిమం పక్కన వరండా, దాన్ని మనం ఏవైనా పెట్టచ్చు. అది చక్కగా 7.5 ఇంటూ 7.5 ఇంటూ 9.5 దీంతో మనం చేయడం అనేది జరిగింది. అదే రకంగా గెస్ట్కి ఇచ్చినటువంటి మనం టాయిలెట్ తీసుకునేటప్పుడు కనీసం 3.5గా మనము చేసి 3.5 ఇంటూ 9 చేయడం జరిగింది మిత్రులారా. సో ఇక్కడ మనం డిజైన్ చేసినప్పుడు ఒక 3Dలోనే ఆ యొక్క స్పేసెస్ క్రియేట్ చేయడంతో పాటుగా అందులో ఫర్నిచర్ సిమ్యులేషన్స్ కూడా వేసి రియల్గా రేపు ఫర్నిచర్ కూడా వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్, ఇంటర్నల్ స్పేసెస్ ఏ రకంగా ఉంటాయి, తద్వారా మనం ఈ దశలోనే రూమ్స్ ఏమైనా పెంచుకోవాలా, తగ్గించుకోవాలా అనేది మనం చేయడం అనేది జరుగుతుంది మిత్రులారా. అదే రకంగా ఒక పిచ్చుడ్ రూఫ్స్ అనేది కూడా మనం తీసుకున్నప్పుడు మిత్రులారా, ఒక ఇమిటేషన్ లాగా కేరళ పిచ్చుడ్ రూఫ్స్ లాగా ఎట్లా పడితే అట్లా తీసుకోకుండా ఒక సర్టన్ పద్ధతుల్లో గణన చేయడం ద్వారా ఆ ఇంటిలో మనం ఏదైతే వైబ్రెన్సీ నెలకూరాలి, ఏదైతే నక్షత్ర బలం 4 గోడల మధ్య నెలకూరాలి, ఆ యొక్క నక్షత్ర బలాన్ని సేమ్గా యథాతథంగా ఉంచుతూ అందులోంచి డెరైవ్ చేసినటువంటి కొలతలతో ఈ యొక్క పిచ్చుడ్ రూఫ్స్ అనేది చేయడం అనేది జరిగింది మిత్రులారా. సో ఇది ఒక 2 లెవెల్ పిచ్చుడ్ రూఫ్స్ అనేది మనం తీసుకునేటప్పుడు దీన్ని మనం ఏ రకంగా యొక్క కొలతలు మనం చేశాము, ఏ రకంగా దాని యొక్క స్లోప్స్ అనేది వచ్చింది, ఇవన్నీ మనం ఒక ప్రాపర్గా డిఫైన్ చేసింది మిత్రులారా. సో సాపత్యవేద ధర్మంలో ఒక వాల్యూమెట్రిక్ వైబ్రెన్సీ అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ రకంగా మా యొక్క డిజైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే
ధర్మాన్ని పూర్తి స్థాయిలో 100% అప్లై చేస్తూనే వారికి ఒక ఫంక్షనాలిటీ తెలుసుకొని వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో ఒక 2 రోజులు కూర్చొని, ఆ 2 రోజులు వారి యొక్క ఇన్‌పుట్స్ తీసుకొని ఒక బేసిక్ ప్లాన్ డెరైవ్ చేసి, తర్వాత ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా ఒక ఫర్నిచర్ ఓరియంటేషన్ అంతా వేయడం ద్వారా, ఒక ఎలివేషన్ ఇవన్నీ చూపెట్టి, అంతా నచ్చిన తర్వాత మనం ఆటోకాడ్‌లో ఫ్లోర్ ప్లాన్ ఇస్తామండి. సో, ఈ రకంగా మనం ఈ డిజైన్ అనేది మన యొక్క డిజైన్ యొక్క మెథడాలజీ ఏంటనేది ఇక్కడ తెలియచెప్తున్నాం మిత్రులారా. సో, అందువల్ల ఎవరైనా సరే ఒక డిజైన్ కావాల్సిన వాళ్ళు కనీసం కంగారు లేకుండా మా దగ్గరికొచ్చినప్పుడు 10-15 రోజుల వరకు డిజైన్ టైమ్ తీసుకొని, ఈ రకంగా 3డీలో ఈ అద్భుతాన్ని చూపెట్టి, మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క ఛానల్ చూడండి. కనీసం 12 సంవత్సరాలుగా ఒక 1000 వీడియోస్ పైన ఆ యొక్క నాలెడ్జ్‌ని చెప్పడం జరిగింది. అదే రకంగా మంచి 3డీ మోడల్స్‌తో ఈ యొక్క ధర్మంతో ఏ రకంగా మనం ఒక వైబ్రెంట్ స్పేసెస్‌ని క్రియేట్ చేయడం అనేది చెప్పడం జరిగింది. అదే రకంగా 2 లెవెల్స్‌గా ఈ యొక్క స్థాపత్యవేద గృహవాస్తు ధర్మాన్ని ఒక బేసిక్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ కింద మనము ఆన్‌లైను మరియు ఆఫ్‌లైను 2 చెప్పడం జరుగుతుంది మిత్రులారా. థాంక్ యూ.